ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్ళే కంటూ ముందుగా పాటలు ఇప్పటివరకు పాడాము. మీరు ఏమి అనుకోనంటే కొంత ముందుకు వచ్చినట్లయితే వెనుకున్న వారికి చలిలో ఎక్కువసేపు ఉండకుండా వారు కూడా కొద్దిగా టెంట్ కింద కూర్చున్నట్లుంటుంది. మీరు ముందుకు జరగండి, అలాగే కుర్చీలు కూడా ముందుకు జరుపుకోండి, పర్లేదు. మీకు చలి ఎంత తక్కువైతే ఇక్కడ నిలబడే వారికి అంత మంచిది. ఎందుకంటే సరే, ఒక 30 సెకండ్లు సమయం తీసుకోండి. ఓకేనా? అందరూ సరిగా కూర్చున్నారా? ఖాళీలను పూరించండి అంటే ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. సరే సరే సరే, నిశ్శబ్దంగా ఉంటారా కొద్దిసేపు? అయ్యగారు 20 నిమిషాలు సమయం ఇచ్చారు. వీలైనంత త్వరగా వాక్యాన్ని ముగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాను. సరే, మీ తలలు కొద్దిసేపు పైకెత్తినట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్య భాగాల్లోకి మనం వెళ్దాం. ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారు యేసుక్రీస్తుల వారు మనిషిని పాపములో నుంచి విడిపించడానికి వచ్చాడు అని? నిజమేనా కదా? ఇక్కడ ఉన్నమాట మీరందరూ చదివారు, చూసారా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరు చెప్పాలి. లాస్ట్ కి ఏమని చదివాము? ఈయన ప్రభువైన ఒప్పుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవారు బహుశా అందరం కూడా దాదాపుగా ఒప్పుకొనవచ్చేమో. కానీ మనం జీవిస్తున్న ఈ సమాజంలో నేటికి క్రీస్తును విశ్వసించని వారు, క్రీస్తును ప్రభువుగా అంగీకరించని వారు, యేసును దేవునిగా అంగీకరించిన వారు చాలా మంది ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో నేను మీతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, క్రీస్తు దేవుడుగా మనకందరకు బైబిల్లో ప్రవక్తల ద్వారా, అలాగే పత్రికల ద్వారా, అలాగే సువార్తల ద్వారా మనకు, ఇంకా చూసినట్లయితే లేఖన భాగాల్లో ప్రవక్తలు రాసిన గ్రంథాల్లో, ఇంకా కీర్తనల గ్రంథాల్లో, ఇంకా ఇతర పుస్తకాల్లో కూడా యేసును దేవునిగా మనకు బైబిల్ చూపిస్తా ఉన్నది. అయితే యేసును దేవునిగా అంగీకరించిన వారు ఎవరుంటారు అని అంటే, నేను నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సమాజంలో మీరు ఎవరిని చూసినా సరే మీకు అర్థమైపోతుంది కదా. యేసు ప్రభు వారికి చెప్పారు, వారి ఫలాలను చూస్తే అర్థమైపోతుంది అని, వారి యొక్క జీవిత విధానాలు చూస్తే అర్థమైపోతుంది అని, వారి యొక్క బోధన విధానాలు చూస్తే అర్థమైపోతుంది అని. నిజంగా దేవుని సేవకులకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యత, ఇంకా దేవుని బోధకులకు ఆయన ఇచ్చినటువంటి అథారిటీ, ఆ యొక్క ఏమంటారు దాన్ని, అథారిటీ, అధికారం ఏమిటో తెలుసా? ఇంకా అది అధికారం మాత్రమే కాదు, ఆజ్ఞాపూర్వకం కూడా ఆయన చెప్పాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచన భాగాల్లో చదవాల్సిన అవసరం లేదు. సత్యవాక్యమును సరిగా ప్రకటించుటకు, మీరు వినాలి. సత్యవాక్యమును సరిగా ప్రకటించుటకు నిన్ను నీవే జాగ్రత్తగా చూసుకో తిమోతి అని పౌలయ్య గారు చెప్పారు. మీరు జాగ్రత్తగా వినకపోతే బహుశా సమయము పెరిగిపోతుందేమో. చాలా జాగ్రత్తగా వినగలిగితే కొంత నా సమయాన్ని పోగొట్టుకోకుండా కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నన్ను డైవర్ట్ చేయకండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం.
సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి జాగ్రత్త పడు తిమోతి అని పౌలు గారు చెప్పాడు. ఏంటి క్రిస్మస్ మెసేజ్ అని చెప్పేసి, క్రిస్మస్ కార్యక్రమం అని చెప్పేసి పౌలు తిమోతిల గురించి చెప్తున్నాడు, సత్యవాక్యం అని అంటున్నాడు అని అనుకోకండి. యేసే సత్యముగా ఈ భూమి మీదకి వచ్చారు. యేసును బోధిస్తూ మళ్ళీ సత్యాన్ని చెప్పకుండా ఉండాలంటే ఏ సేవకుడు రాజీ పడలేడు, ఏ బోధకుడు కూడా రాజీ పడలేడు. ఓకే, సమాజం నిన్ను నన్ను వ్యతిరేకించవచ్చు. సమాజము నా బోధలు ఒకవేళ సత్యమును బోధించినట్లయితే, సంఘము సత్యమునకు స్తంభముగా నిలబడ్డట్లయితే సమాజము నిన్ను నన్ను ద్వేషించవచ్చు. కానీ యేసు సత్యముగా ఉన్నవాడు, ఆయనను అనుసరించేవారు, ఆయన బిడ్డలందరూ కూడా సత్యవంతులుగా ఉండాలనేదే దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. మొట్టమొదటిగా ఆదికాండంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 15వ వచన భాగంలో అక్కడ యేసుప్రభు వారిని గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనం అక్కడ చెప్పబడింది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతును. చాలు చాలు, మనకు తెలుసు కదా, పావును ఎక్కడ కొడతాం? తోకల మీద, తలల మీద కొడతాం కదా. అదే దాని గురించే చెప్పేది. యేసుప్రభు వారు కూడా అపవాదిగడి కాదు, తొక్కి పడేశారు. అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడని దేవుని వాక్యాలు సెలవిస్తా ఉన్నాయి. చాలా లేఖన భాగాలు ఉన్నాయి అపవాది క్రియలను లయపరచడానికి, అపవాది యొక్క తంత్రాలను విరగొట్టడానికి. ఆయన బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచన ప్రకారంలో అక్కడే రాయబడి ఉంది స్పష్టంగా, ఆయన దేవుడు అని. ఏలయనగా మనకు శిశువు పుట్టిన, ఈనాడు శిశువే అనుకుంటున్నారండి. బాలయేసు నిద్రపో జోలాలి, ఏంటి ఇంకా చిన్నపిల్లడేనా? పశుశాలలో నీవు పవళించినావా, పసిబాలుడవు పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు. విన్నారు కదా ఈ పాటలో? ఆయన ఎవరు? ఇంకా పిల్లోడు కాదు, ఇంకా ఉయ్యాల్లో నిద్రపోతూ ఆయనకి జోలు కొట్టాల్సినంత అవసరం మనకు లేదు కదా. ఆయన బాలుడుగా ఉండి ఆయన జ్ఞానమందును వయసునందును ఆయన వర్ధిల్లాడు అన్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకాసు సువార్త 2వ అధ్యాయం 42వ వచన భాగాల్లో, క్షమించండి 40వ వచనంలో, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి కదా, ఎదిగి ఆయన ఏంటంట? బలము పొందుకొనుచు దేవుని దయందును మనుష్యుల దయందును కదా. ఇప్పుడు చదువుదాం. మనం ఎక్కడ ఏమని చదివాం? ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఎవరు కుమారుడు? ఎవరమ్మ కుమారుడు? దేవుని కుమారుడు కదా, దేవాది దేవుడు యేసుక్రీస్తుల వారు మనకు అనుగ్రహించబడతారు. అనుగ్రహించబడటం అంటే ఏంటి? ఆ వర్డ్ అర్థమైందా? దేవా మాకు ప్రసాదించు అంటే అదొక కదా బహుమానం. దేవుడు మనకు బహుమానాన్ని ఇచ్చాడట. యేసుక్రీస్తుల వారు కూడా బహుమానంగా తండ్రి చేత మనకు పంపబడిన బహుమానం కదా. చాలా పాటలు ఉన్నాయి. పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానం కదా. వరపుత్రుడు యేసయ్యగా మనందరి కోసం ఆయన జన్మించాడు. ఇప్పుడు చదువుదాం. మనకు అనుగ్రహించబడెను. ఒక్కొక్క పదం కూడా గుర్తు పెట్టుకోండి. విల్ గో టు ద వర్డ్. ఆ పదాల దగ్గరకు మనం వెళతాం ఖచ్చితంగా. శిశువు అనే దాన్ని మనం ధ్యానించాం, కొంత తెలుసుకున్నాం. ఇంకా తర్వాత కుమారుడు అనే పదం కూడా మనం చూస్తాం తర్వాత. సరే చదువుదాం ఇప్పుడు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. రాజ్యభారం ఏంటి? ఆయన భుజాల మీద సింహం ఉంది కదా. రాజ్యభారం ఏంటి అంటారా? ఏంటంట? ఏ రాజ్యం అది? లోక రాజ్యమా? లోక సంబంధమైన రాజ్యమా? అందుకోసం యేసుప్రభువు వారు అంటారు, బహుశా పిలాతు ముందు ఆయన నిలబడ్డప్పుడు, నేను ఈ లోక సంబంధుడును కాను, ఈ లోకం
లోకము వంటిది కాదు నా రాజ్యము అని యోహాను సువార్తలు ఆయన మాట్లాడతారు. ఆయన రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అంటారు. ఈ లోకంలో చాలా మంది రాజులు వచ్చారు. ఏమంటారు, ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి కూడా చాలా మంది రాజులు వచ్చారు. అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి ఒక చక్రవర్తి కదా, ప్రపంచాన్ని జయించాడు అని మనము చరిత్రలో చూస్తాం. కానీ దోమ కుడితే చచ్చిపోయాడు అనే సంగతి కూడా నీకు నాకు తెలుసు. కానీ మన రాజు, నా రాజు, ఆయన నిరంతరం ఉండేవాడు, శాశ్వత కాలం ఉండేవాడు. అది చదువుదాం. ఏంటంటే ఏమన్నారు, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యం, ఏం ఆశ్చర్యం? ఆయన జీవితంలో జరిగిన ఆశ్చర్యం ఏంటి? మరి ఆశ్చర్యపడ్డదా? అదేంటి, నాకు ఇంకా పెళ్లి కాలేదే, నేను ఇంకా ఏ పురుషుడిని ఎరగని దానినే, ఇప్పుడు నేను ఏమంటారు, గర్భం ఉండడం ఏంటి, నా కడుపుని ఇప్పుడు కుమారులు పుట్టడం ఏంటి అన్నట్లా ఆశ్చర్యపడ్డదా లేదా? ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఆయన ఆశ్చర్యకరుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఆలోచనకర్త ఆలోచించాడు కదా. మీకు అందరికి తెలుసు కాబట్టి ఎక్కువగా నేను లోతుకు వెళ్లకుండా పైన వచ్చేస్తా ఉన్నాను కదా. ఆయన ఆలోచనకర్త. మరి పెళ్లి కాకుండా ఒక స్త్రీ గర్భము ధరించిందంటే సమాజానికి ఎంత అవమానము కదా. ఆయన ఆలోచించి అంత సక్రమంగా జరిగేటట్టు ఆయన చూశాడు. ఇంకా చదువుదాం. బలవంతుడైన దేవుడు కదా. ఆయన చంపడానికి ఎందరో ప్రయత్నాలు చేశారు. హెరోద్ ద కింగ్ ఆయన చంపడానికి ప్రయత్నాలు చేశాడు కదా. 2 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారందరినీ కూడా చంపాలి, యూదుల రాజా, నేనుండగా ఇంకొక రాజా అని చెప్పేసి అతను యేసుప్రభు వారిని చంపడానికి ప్రయత్నాలు చేశాడు. అపవాది కూడా చేసేది అదే. ఆది కాండంలో 3వ అధ్యాయంలో అవ్వను మోసగించాడు. అవ్వ ఆదాములను అక్కడ మోసగించాడు. అయితే ఆ స్త్రీ మోసపోయినప్పుడు కదా, ఇప్పుడు మీకు ఎంతమందికి ఈ ఆలోచన ఉందో చెప్పండి. ఈ లోకంలోకి పాపం వచ్చిందంటే కారణం అవే అని అనేవారు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? అవ్వ ఎవరు, పురుషుడా స్త్రీయా? స్త్రీ కదా. కాబట్టి ఇప్పుడు స్త్రీ ఆ ఒక్క స్త్రీ మీదే నింద వేసినట్లుంది కదా మనకు. దేవుడు ఆలోచనకర్త, స్త్రీలకు కూడా విలువనిచ్చే దేవుడు. మీరు చదివినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి 17 వచనాల లోపులోని ఆయన కొంత జీనియాలజీని ఇస్తాడు. యేసుప్రభు వారి యొక్క వంశావళిని ఇస్తాడు. ఆయన ఎవరికి పుట్టాడు, ఆమె తల్లి ఎవరికి ఏమంటారు, ఎవరి బిడ్డ, అలా వారి తండ్రి అని చెప్పేసి అక్కడ అబ్రహాము వంశావళి కాదు అబ్రహాము కుమారుడైన, చదువుదాం ఒకసారి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆ వంశావళి అని ఇస్తూ అక్కడ 4 స్త్రీలను మెన్షన్ చేశాడు. అర్థమవుతుందా? స్త్రీలకు దేవుడిచ్చే విలువ ఎలాంటిదో సమాజం ఇవ్వకపోవచ్చు. సమాజం ఒక ఏమంటారు, అవసరపడేటువంటి ఒక పాత్ర, కేవలము ఏమంటారు, శరీర పనులకు, లేకపోతే ఇంట్లో పనులకు, లేకపోతే ఒక పని మనిషిగానో కేవలము వాడుకునేటువంటి ఒక వస్తువుగా సమాజం చూడవచ్చు. కానీ దేవుడు స్త్రీనిగా చూశాడు. ఎలా? స్త్రీని తక్కువగా చేసినట్లు మనకు కనపడుతుంది కదా. మరి ఇప్పుడు మీరు చెప్పండి, అవ్వ వల్లేనా పాపం భూమి మీదకి వచ్చింది? అందుకోసమే దేవుడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచన భాగంలో అక్కడ రాయబడి ఉంది. ఏమని? ఏలైనగా అవ్వ ద్వారా భూమి మీదకు పాపము సంప్రాప్తమైనల్లా, ఒక మనుషుని ద్వారా పాపమును లోకంలో ఎలాగో ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకంలో ఉండేను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఇక్కడ వాడారు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి ఆదాము చేశాడా? ఇప్పుడు మీరు ఏమన్నారు?
అవ్వే చేసింది అన్నారు కదా. ఎవరికి వచ్చింది పేరు? ఆదాముకు వచ్చింది. ఎందుకని? దేవుడు నియమించింది ఎవరిని? కుటుంబమునకు అధికారిగా కదా. యాలమని చెప్పింది ఎవరిని? ఆదాముతో కదా. కదా, ఈ నేమ్ ఎవరికి వచ్చింది? ఆదాముకు కూడా వచ్చింది. దేవుడు పక్షపాతి కాడు. స్త్రీలను ఒక విధముగా లేకపోతే పురుషులను ఒక విధముగా ఆయన ప్రేమించేటువంటి వ్యక్తి కాదు. ఆయన ఇద్దరికి కూడా సమానమైనటువంటి విలువలను ఇస్తూ కుటుంబంలో మొట్టమొదట పురుషుని దేవుడు చేశాడు కాబట్టి పురుషునికి అధికారం ఇచ్చాడు కుటుంబాన్ని రన్ చేయమని. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని మీరు ఆలోచించవచ్చు మీ మనసులో. అయితే అక్కడ రాయబడి ఉంది, ఏం చదివాము? ఆదికాండం 3:15 నీ సంతానమునకును ఆమె సంతానమునకును, ఆమె అని వాడబడింది, వైరము కలుగజేతును. అక్కడ ఏంటి? సంతానం అంటే ఎవరు? పాంపిల్ల, ఇంకా హేబెల్ అనుకుంటున్నారా? లేకపోతే కయీన్ అనుకుంటున్నారా? అదే కదా. నేను అనేవి అర్థమవుతున్నాయా? నేను మాట్లాడే మాటలు. ఆమె సంతానము, నీ సంతానము అని రాయబడి ఉంది. మరి నీ సంతానం అంటే అర్థం ఏంటి? అక్కడ సర్పంతో మాట్లాడుతుంది అంటే పాము పిల్లనా? అక్కడ అవ్వతో మాట్లాడుతున్నాడు. ఆమె సంతానమును కానీ అవ్వ గురించి చెప్తున్నాడు. అంటే ఎవరు? అవ్వకు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడైన కయీనా? కాదు. యేసు ప్రభువారు ఆమె సంతానము. ఎవరి సంతానానికి పుట్టాడు? ఆమె అని స్పష్టంగా ఎందుకు రాయబడింది తెలుసా? వారి సంతానం మనకు అనొచ్చు కదా. అంటే పురుషుని ఎరుగకుండా ఆమె సంతానమునకును అని అర్థం. ఎలిగిందా? అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచించండి, దేవుడు ఎంత ఆలోచనకర్తో సర్వ సృష్టిని తయారు చేయక ముందే ఆయన ప్రియ కుమారుని భూమి మీదకు పంపాలని అనుకున్నాడు. ఆ తర్వాత సృష్టిని తయారు చేసిన తర్వాత ద ఫాల్ ఆఫ్ మెన్ హ్యాపెండ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 3, ఆదికాండం 3వ మనిషి యొక్క పతనం అనేది జరిగిన తర్వాత కూడా దేవుడు ఆలోచనకర్తగా ఉండి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం. అక్కడ సర్పము యొక్క సంతానం అని అంటే అర్థం అపవాది. ఎవరు? లోకాన్ని పాడు చేసినటువంటి అపవాది, లోకంలోకి పాపాన్ని ప్రవేశపెట్టుటకు కారణమైన అపవాది కదా. అవ్వ ఆదాము మోసగించబడుటకు, పాపములోకి ప్రవేశించుటకు కారణమైన అపవాది కదా. నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం. ఆమె సంతానం ఎవరంటే క్రీస్తు. అది ఎక్కడ నెరవేరిందయ్య బాబు? చూపి, లేఖనం చూపి అంటారా? గలతీయులకు రాసిన పత్రిక 4వ చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రిక, ఆయన రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక ఇది. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఏంటి? మీరు ఏం ఆలోచిస్తున్నారు? అది ఇప్పుడు వచ్చారు దారికి. చెప్పిన కాలం ఏంటి బాబు? అమ్మగారికి కాలము పరిపూర్ణమైనప్పుడు అని రాయబడింది. ఆ కాలం అయిపోవడం అంటే ఏంటి? ఏ బాబు, నీ వాక్యం అయిపోయింది, 9:30 ముగించే, 20 నిమిషాలు ఆల్రెడీ, పావు గంట దాటిపోయింది అని అనుకోవచ్చేమో కదా. సమయము సరిగ్గా సమీపించడం కదా. దేవుడు తన ప్రవక్తల ద్వారా యేసు ప్రభువు యొక్క రాకడను గురించి ఆయన ముందుగానే చెప్పాడు. ఎన్ని దినములకు, ఎన్ని సంవత్సరములకు ఆయన వస్తాడని కూడా చెప్పాడు. అంటే ఆయన ఇన్ని సంవత్సరాలకు మెస్సయ కట్ ఆఫ్, ఆయన వధించబడతాడు పస్కా బలిగా అని చెప్పేసి కూడా దానియేలు గ్రంథం 9:24 అక్కడ రాసి ఉంటుంది. యూ కెన్ రీడ్ ఆఫ్టర్ వర్డ్స్, తర్వాత చదువుకోవచ్చు. నేను ఇక్కడ చెప్పాలనుకునే విషయం ఏమిటంటే, ఇప్పుడు చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ కాలము తెలుసా? ఎంతకంటే ముందు చెప్పారో తెలుసా? ఈ వాక్యము 20 నిమిషాల్లో ముగించు బాబు అని చెప్పేసి, ఒక 20 నిమిషాల్లో ముగిస్తాడు బాబు అని చెప్పేసి అయ్యగారు చెప్పారు. ఎప్పుడు? వాక్యం చెప్పక మునిపే, ముగించక మునిపే. అయితే యేసు ప్రభువు భూమి మీదకి వస్తారు అని సృష్టి తయారైనప్పుడు,
ఇంకా మీరు చెప్పాలి, మీరు ఇంకా మీకు క్లియర్ గా చూపించాలంటే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక 1:4 చదువుకోండి, లేకపోతే ఆ, ప్రకటన గ్రంథంలోని 13:9 కూడా మీరు చదువుకోండి. భూమికి పునాదులు వేయబడక మునుపే ఆయన వధింపబడ్డాడు అని రాయబడి ఉన్నది. నేను ఇప్పుడు చెప్పాలనుకునే విషయం ఏంటంటే, యెషయా గారు చెప్పారు, ఇప్పుడు మనం చదివాం కదా, ఏలయనగా మనకు కుమారుడు, శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల, ఇవన్నీ చదివాం కదా. ఎప్పుడు రాస్తున్నారు తెలుసా? యేసు ప్రభు వారు రాకంటే ముందు 700 సంవత్సరాలు. అసలు మాటలా ఇక్కడ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి వారం రోజులుగానే ముందే అయ్యగారు సిద్ధపాట్లు చేశారు కదా. దగ్గరగా మన సహోదరులు అందరూ కూడా, ఇక్కడ యవనస్తులు అందరూ కూడా ఇంటింటికి తిరిగి కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఈ మీటింగ్ గురించి మీరు తప్పకుండా రావాలి, మీరు రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానాన్ని అందించారు కదా. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి కూడా ముందే పోస్టర్ వేసినట్లుగా కొన్ని వందల సంవత్సరాల కంటే ముందుగానే ఆయన రాక గురించి చెప్పారు. చూసారా, అది దేవుని యొక్క ఆలోచన. అదే మాట యెషయా గ్రంథం నాకు తెలిసి 55వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. మనుష్యుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుని ఆలోచనలు ఆకాశము కంటే హెచ్చుగా ఉన్నవి అని నేను చెప్పేసి కదా. అంత ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు చదవండి. స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని, అంటే దత్తపుత్రులం అంటే ఏంటి? దత్త తీసుకో కనకుండా కదా. అంటే ఏంటంటే ఒక విధానంలో కొడుకు కాకపోయినా సరే, అంటే అంతేనా, కొడుకు కాకపోయినా సరే, కూతురు కాకపోయినా సరే, సాధుకోవడం అనే పదాలు వాడుతున్నారా? నీవు నేను ఆయన బిడ్డలకు తగిన వంటి వారం కావు. అంటే నీ నా బ్రతుకులు పోలిస్తే, నీ నా జీవితాలు పోలిస్తే, నీ నా జీవితాల్లో ఉన్న పాపాన్ని చూపిస్తేనే వీడు చర్చికి వెళ్తాడు కానీ, ఈమె చర్చికి వెళ్తుంది కానీ, వీళ్ళు మందిరానికి వెళ్తారు కానీ అసలు చర్చికి సంబంధించిన వాళ్ళే కాదు, దేవునికి సంబంధించిన వాళ్ళే కాదు అన్నట్లుగా ఎప్పుడైనా అన్నారా నిన్ను? మనల్ని మన చెవులు కనపడకపోవచ్చు, కానీ బహుశా మన జీవితాల్లో ఉన్న లోపాలను, పాపాలను వాళ్ళు ఎత్తిపట్టి చూపించేటప్పుడు వాడు అలా, వీడిలా, ఆమె ఎలా అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. నేను ఇప్పుడు చెప్పాలనుకునే విషయం ఏంటంటే, మనము దత్తపుత్రులము కావాలని యోగ్యత లేకపోయినా సరే, అర్హత లేకపోయినా సరే, ఆయన ఏం చేశాడంటే, అయినా నా బిడ్డలు అపవాది పిల్లలుగా మారినా సరే, అందుకోసమే యోహాను సువార్త 7వ అధ్యాయంలో బహుశా 14వ భాగాల్లో అక్కడ రాయబడి
ఒక మాట చదివి ముందుకు వెళదాం. సగం పండుగ అయినప్పుడు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. యూదులందరూ 16 నుండి చదువుదాం. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు అని పంపిన వానిది బోధించుచుండెను. యూదులందరూ 16 నుండి చదువుదాం. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు అని పంపిన వానిది ఎవడైనను ఆయన చిత్తము చొప్పున క్షమించండి.